ఫ్రెండ్స్ youtube.com/pavi academy. ఫ్రెండ్స్ 90 డేస్ స్పోకెన్ హిందీ ఇన్ తెలుగు ఫుల్ కోర్సులో డే 8లో ఉన్నాం ఫ్రెండ్స్. డే 8 పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ లెసన్ నోట్స్ కోసం మా వెబ్సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మా వెబ్సైట్ paviacademy.com. ఓకే ఫ్రెండ్స్, రూల్ 8. రూల్ 8. रूट वर्ब प्लस सकता हूँ. रूट वर्ब प्लस सकता हूँ. और रूट वर्ब प्लस सकूंगा. ఫ్రెండ్స్, ఈ రూల్స్ వాడినప్పుడు తెలుగు వాక్యంలో వెళ్ళగలను లేదా వెళ్ళవచ్చు లేదా రాగలను రావచ్చు ఈ విధంగా వాక్యాలు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ప్రధాన క్రియ ధాతువు రూపంలో అంటే రూట్ వెర్బ్ రూపంలో ఉంటుంది. రూట్ వెర్బ్ మారదు. ఓకే ఫ్రెండ్స్, సక్ అంటే గలను, గలడు, వచ్చు ఎక్సెట్రా అనే అర్థాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా అనుమతి కోరుటకు కూడా వాడతారు ఫ్రెండ్స్. సక్ అనబడు రెండవ క్రియ లింగ వచన పురుష కాలముల కారణంగా మారుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. నేను వెళ్ళగలను. నేను వెళ్ళగలను. ఆర్ నేను వెళ్ళవచ్చు. मेल. मैं जा सकता हूँ. मैं जा सकता हूँ. और मैं जा सकूँगा. నేను వెళ్ళగలను లేదా నేను వెళ్ళవచ్చు. మై జా సక్తా హూ లేదా మై జా సకూంగా. ఫ్రెండ్స్, ఇక్కడ బాగా గమనించండి ఫ్రెండ్స్. వెళ్ళగలను లేదా వెళ్ళవచ్చు అని చెప్పాలంటే హిందీలో రెండు రకాలుగా చెప్పవచ్చు. మై జా సక్తా హూ లేదా మై జా సకూంగా అని. ఓకే, ప్రధాన క్రియ ధాతువు రూపంలో అంటే రూట్ వెర్బ్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. రూట్ వెర్బ్ మారదు. ఓకే, ఇచ్చట రూట్ వెర్బ్ వెళ్ళు. వెళ్ళు అంటే जा। सक
అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ వచన కాలముల వల్ల మార్పులు కలుగుతాయి ఫ్రెండ్స్. ఇచ్చట రెండవ క్రియ గలను లేదా వచ్చు అంటే సక్తాహూ లేదా సకుంగా. ఫ్రెండ్స్, రూట్ వెర్బ్స్ గురించి క్లియర్గా డే 7లో వివరించాను ఫ్రెండ్స్. ఒకసారి డే 7 వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేను వెళ్ళగలను, ఆర్ నేను వెళ్ళవచ్చు, ఫిమేల్. మై సబ్జెక్టు మై. రూట్ వెర్బ్ వెళ్ళగలను అనే వాక్యంలో రూట్ వెర్బ్ ఏంటి? వెళ్ళు. వెళ్ళు అంటే జా. రూట్ వెర్బ్ హిందీలో జా. రెండవ వెర్బు గలను లేదా వచ్చు అంటే సక్తి హూ. ఫిమేల్ కాబట్టి తీ రావాలి ఫ్రెండ్స్. ఓకే, సక్తి హూ. और मैं जा सकूंगी, నేను వెళ్ళగలను లేదా నేను వెళ్ళవచ్చు, ఫిమేల్. मैं जा सकती हूँ లేదా मैं जा सकूंगी, మేల్ అయితే మై సకుంగా అంటే మై వచ్చినప్పుడు మేల్ అయితే సకుంగా అంటాం. ఫిమేల్ అయితే సబ్జెక్టుగా మై వచ్చినప్పుడు ఫిమేలు సకుంగి అని చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, అతడు మారగలడు, ఆర్ అతడు మారవచ్చు. అతడు అంటే మేల్. వహ్ మారగలడు అనే వాక్యాన్ని గమనిస్తే రూట్ వెర్బు మారు. మారు అంటే హిందీలో బదల్. बदल सकता है, सकता है. और वह बदल सकेगा. అతడు మారగలడు ఆర్ అతడు మారవచ్చు, మేల్. వహ్ బదల్ సక్తా హై ఆర్ వహ్ బదల్ సకేగా. ఆమె అవ్వగలదు, ఆర్ ఆమె అవ్వవచ్చు. ఆమె అంటే ఫిమేల్. వహ్ రూట్ వెర్బు హో అవ్వడం అంటే హో. సక్తి హై, और वह
हो सकेगी, ఆమె అవ్వగలదు ఆర్ ఆమె అవ్వవచ్చు ఫిమేల్. వహ్ హో సక్తి హై ఆర్ వహ్ హో సకేగి. ఫిమేల్ వచ్చినప్పుడు వహ్ ఆమె అంటే చివర సకేగిగా రావాలి ఫ్రెండ్స్. ఓకే, రవి అనుమానించగలడు. ఆర్ రవి అనుమానించవచ్చు. రవి అంటే మేల్. రవి అనుమానించు, రూట్ వెర్బు అనుమానించు. హిందీలో సందేహ్ కర్. संदेह कर सकता है, सकता है. और रवि शंकित हो, शंकित हो सकता है. और रवि शंका कर सकता है. और रवि संदेह कर सकेगा. और रवि शंकित हो शंकित हो सकेगा. और रवि शंका कर सकेगा. రవి అనుమానించగలడు ఆర్ రవి అనుమానించవచ్చు మేల్. రవి సందేహ కర్ सकता है और रवि शंकित हो सकता है और रवि शंका कर सकता है और रवि संदेह कर सकेगा और रवि शंकित हो सकेगा और रवि शंका कर सकेगा. పవిత్ర రంగు వేయగలదు. ఆర్ పవిత్ర రంగు వేయవచ్చు. పవిత్ర అంటే ఫిమేల్.
पवित्र रंग डाल। डाल सकती है। और पवित्र रंग लगा। लगा सकती है। और पवित्र रंग डाल सकेगी। और पवित्र रंग लगा सकेगी। पवित्र रंग వేయగలదు। और पवित्र रंग వేయవచ్చు फीमेल। पवित्र रंग डाल सकती है। और पवित्र रंग लगा सकती है। और पवित्र रंग डाल सकेगी। और पवित्र रंग लगा सकेगी। इतडू उपन्यासము ఇవ్వగలడు। और ఇతడు ఉపన్యాసము ఇవ్వవచ్చు। ఇతడు అంటే మేల్। యహ్ ఉపన్యాసము ఇవ్వడం అంటే రూట్ వెర్బు భాషణ్ దే। सकता है। और यह भाषण दे सकेगा। ఇతడు ఉపన్యాసము ఇవ్వగలడు। ఆర్ ఇతడు ఉపన్యాసము ఇవ్వవచ్చు మేల్। यह भाषण दे सकता है। और यह भाषण दे सकेगा। ఈమె ధరించగలదు। లేదా వేసుకోగలదు। और ఈమె ధరించవచ్చు లేదా వేసుకోవచ్చు। ఈమె అంటే ఫిమేల్। यह पहन सकती है।
और यह पहन सकेगी। ఈమె ధరించగలదు లేదా వేసుకోగలదు ఆర్ ఈమె ధరించవచ్చు లేదా వేసుకోవచ్చు ఫిమేల్। यह पहन सकती है లేదా यह पहन सकेगी। నువ్వు లాగగలవు ఆర్ నువ్వు లాగవచ్చు। నువ్వు అంటే ఇక్కడ మనం మేల్ అని అనుకున్నట్లయితే तुम खींच सकते हो और तुम खींच सकोगे। నువ్వు లాగగలవు ఆర్ నువ్వు లాగవచ్చు మేల్। तुम खींच सकते हो और तुम खींच सकोगे। నువ్వు శుభ్రం చెయ్యగలవు ఆర్ నువ్వు శుభ్రం చెయ్యవచ్చు। నువ్వు అంటే ఇక్కడ ఫిమేల్। సబ్జెక్టు తుమ్ రూట్ వెర్బు శుభ్రం చెయ్యి అంటే సాఫ్ కర్। सकती हो और तुम साफ कर सकोगी। నువ్వు శుభ్రం చెయ్యగలవు ఆర్ నువ్వు శుభ్రం చెయ్యవచ్చు ఫిమేల్। तुम साफ कर सकती हो और तुम साफ कर सकोगी। మీరు తిరిగి రాగలరు ఆర్ మీరు తిరిగి రావచ్చు మేల్। మీరు आप वापस आ रूट वर्ब वापस आ। सकते हैं और आप वापस आ सकेंगे।
మీరు తిరిగి రాగలరు ఆర్ మీరు తిరిగి రావచ్చు मेल। आप वापस आ सकते हैं और आप वापस आ सकेंगे। మీరు చదివించగలరు ఆర్ మీరు చదివించవచ్చు फीमेल। आप पढ़ा सकती हैं और आप पढ़ा सकेंगी। మీరు చదివించగలరు ఆర్ మీరు చదివించవచ్చు फीमेल। आप पढ़ा सकती हैं और आप पढ़ा सकेंगी। మేము ఇవ్వగలము ఆర్ మేము ఇవ్వవచ్చు मेल। हम दे रूट वर्ब दे सकते हैं और हम दे सकेंगे। మేము ఇవ్వగలము ఆర్ మేము ఇవ్వవచ్చు मेल। हम दे सकते हैं और हम दे सकेंगे। మేము కొనగలము ఆర్ మేము కొనవచ్చు फीमेल। हम खरीद सकती हैं और हम खरीद सकेंगी। మేము కొనగలము ఆర్ మేము కొనవచ్చు फीमेल। हम खरीद सकती हैं और हम खरीद सकेंगी। వాళ్ళు వాసన చూడగలరు ఆర్ వాళ్ళు వాసన చూడవచ్చు मेल।
వాళ్ళు, వే, సూంగ్ వాసన చూచు, सूंग सकते हैं, और वे सूंग सकेंगे, వాళ్ళు వాసన చూడగలరు, ఆర్ వాళ్ళు వాసన చూడవచ్చు, మేల్, वे सूंघ सकते हैं और वे सूंघ सकेंगे, వాళ్ళు రుచి చూడగలరు, और వాళ్ళు రుచి చూడవచ్చు, फीमेल, वे स्वाद ले, सकती हैं, वे स्वाद ले, सकेंगी, వాళ్ళు రుచి చూడగలరు, ఆర్ వాళ్ళు రుచి చూడవచ్చు, ఫిమేల్, वे स्वाद ले सकती हैं और वे स्वाद ले सकेंगी, వీళ్ళు ఆలోచించగలరు, और వీళ్ళు ఆలోచించవచ్చు, మేల్, వీళ్ళు ఏ, सोच, सकते हैं, ये सोच सकेंगे, వీళ్ళు ఆలోచించగలరు, ఆర్ వీళ్ళు ఆలోచించవచ్చు, మేల్, ये सोच सकते हैं और ये सोच सकेंगे, వీళ్ళు అంగీకరించగలరు, ఆర్ వీళ్ళు అంగీకరించవచ్చు, ఫిమేల్,
వీళ్ళు ఏ ఆర్ ఏ లోగ్. అంగీకరించు రూట్ వెర్బ్ స్వీకార్ కర్. सकती हैं. ये मान ले. सकती हैं. और ये स्वीकार कर सकेंगी. और ये मान ले सकेंगी. వీళ్ళు అంగీకరించగలరు ఆర్ వీళ్ళు అంగీకరించవచ్చు. ఫిమేల్. ये स्वीकार कर सकती हैं और ये मान ले सकती हैं और ये स्वीकार कर सकेंगी और ये मान ले सकेंगी. रवि పవిత్ర అందజేయగలరు. ఆర్ రవి పవిత్ర అందజేయవచ్చు. रवि और पवित्रा पहुंचा. सकते हैं. और रवि और पवित्रा पहुंचा. सकेंगे. रवि पौत्रा. रवि పవిత్ర అందజేయగలరు ఆర్ రవి పవిత్ర అందజేయవచ్చు. रवि और पवित्रा पहुंचा सकते हैं और रवि और पवित्रा पहुंचा सकेंगे. रवि श्रीनु అడగగలరు. ఆర్ అడగవచ్చు. रवि और श्रीनु पूछ सकते हैं.
और रवि और श्रीनु पूछ सकेंगे। रवि श्रीनु अड़गगलरु और रवि श्रीनु अड़गवच्चु। रवि और श्रीनु पूछ सकते हैं और रवि और श्रीनु पूछ सकेंगे। पवित्र सरल చెయ్యగలరు और చెయ్యవచ్చు। पवित्र और सरल रूट वर्ब कर सकती हैं और पवित्र और सरल कर सकेंगी। పవిత్ర సరళ చెయ్యగలరు और పవిత్ర సరళ చెయ్యవచ్చు। పవిత్ర और सरल कर सकती हैं और పవిత్ర और सरल कर सकेंगी। ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, సబ్జెక్టు మై వచ్చినప్పుడు చివర సకుంగా మేల్ అయితే సకుంగా అని రావాలి ఫ్రెండ్స్, ఫిమేల్ అయితే సకుంగి అని రావాలి। సబ్జెక్టు మై వచ్చినప్పుడు మై అనేది మీరు మేల్ అని అనుకున్నట్లయితే సకుంగా రావాలి, ఫిమేల్ అయితే సకుంగి అని రావాలి ఫ్రెండ్స్। ఓకే, సబ్జెక్టు తుమ్ వచ్చినప్పుడు సకోగే లేదా సకోగి। తుమ్ అనేది మేల్ అని అనుకున్నట్లయితే సకోగే అని రావాలి। తుమ్ అనే సబ్జెక్టు ఫిమేల్ అని అనుకున్నట్లయితే సకోగి అని రావాలి ఫ్రెండ్స్। वह और यह और सिंगुलर నేమ్స్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు సకేగా లేదా సకేగి। వహ్ లేదా యహ్ లేదా సింగులర్ నేమ్స్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్స్ మేల్ అని అనుకున్నట్లయితే సకేగా అని రావాలి। ఆ సబ్జెక్ట్స్ ఫిమేల్ అని అనుకున్నట్లయితే సకేగి రావాలి ఫ్రెండ్స్। హమ్ లేదా ఆప్ లేదా వే లేదా ఏ లేదా ప్లోరల్ నేమ్స్ వచ్చినప్పుడు సకేంగే
లేదా సకేంగి రావాలి. హమ్ లేదా ఆప్ లేదా వే లేదా ఏ లేదా ప్లోరల్ నేమ్స్ సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్స్ మేల్ అని అనుకున్నట్లయితే సకేంగే రావాలి ఫ్రెండ్స్. ఆ సబ్జెక్ట్స్ ఫిమేల్ అని అనుకున్నట్లయితే సకేంగి రావాలి. ఫ్రెండ్స్, వొకాబులరీ తెలుసుకోవడం వల్ల నాలెడ్జ్ సంపాదించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అదృష్టం, భాగ్యం లేదా నసీబ్ లేదా కిస్మత్. అదృష్టవంతుడు, భాగ్యవాన్, అదే, వహీ. అద్దం, ఆయినా లేదా ఆయినా. అద్దె, కిరాయా లేదా భాడా. అద్దెకున్నవాడు కిరాయేదార్. అద్భుతం, అద్భుత్. అధ్యక్షుడు, అధ్యక్ష లేదా సభాపతి. ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు, అధ్యాపక్. అధ్యాయము, అధ్యాయ్ లేదా పరిచ్ఛేద్. అనుకూలమైన, అనుకూల్ లేదా సువిధాజనక్. అనుక్షణం, పల్ పల్. అనుగ్రహం, కృపా. అనుభవము, అనుభవ్. అనురాగం, అనురాగ్. అనేకము, కయి లేదా బహుత్. అన్న, బడా భాయి. అన్న కుమారుడు, భతీజా. అన్న కుమార్తె, భతీజీ. అన్నదమ్ములు, భాయి భాయి. అన్నం, చావల్. అప్రతిష్ట లేదా అపఖ్యాతి, బద్నామీ. అపరాధము, అపరాధ్ లేదా కసూర్. అపాయము, ఖత్రా. కోరిక లేదా అపేక్ష లేదా ఆకాంక్ష లేదా అభిలాష. ఎన్ని పదాలు ఒకే మీనింగ్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇచ్ఛా లేదా చాహ్ లేదా అభిలాష.